ఈరోజు జరిగిన సమావేశంలో ఆయనకు జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు కానీ జనసేన నాయకులు కంది రవిశంకర్ గాని వారిరువురు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు, ఆవిర్భావ సదస్సుకు పన్నలూరు మండలం నుంచి ఎంతమంది గ్రామం నుంచి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు తదితర విషయాలు పీటర్ బాబుతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలులోని మన రవిప్రియ మాల్ జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఈ యొక్క పార్టీ నిర్మాణం సంబంధించి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో దాని గురించి ఇవాళ సన్నాహ కార్యక్రమం శ్రీ షేక్ రియాజ్ గారు జిల్లా అధ్యక్షులు అలాగే జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో చక్కగా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ అందరం మీట్ అవడం జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్ లో వారు చాలా క్లియర్ గా రేపు మార్చి 14న జరగబోయేటువంటి సభకి సంబంధించి మార్గనిర్దేశకాలు మాకు అందజేశారు. ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎలా బయలుదేరాలి, ఇక్కడ నుంచి బస్సులు ఎలా ఉంటాయి, మనకి ఒకరితో ఒకరు ఎలా సమన్వయం అవ్వాలి, తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ ఎలా అవ్వాలి అనేది చాలా చక్కగా వాళ్ళు ఈ యొక్క సన్నాహ కార్యక్రమంలో మాకు దిశానిర్దేశం చేశారు. మాకు ఒక క్లారిటీ వచ్చింది. అలాగే దీనికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా ముగ్గురిని ఒక సమన్వయ పరిచేటువంటి లీడర్లుగా వాళ్ళని ఎంచున్నారు. కేవలం ఈ సభకు మాత్రమే. వారి ద్వారాగా ఆ నియోజకవర్గం మొత్తం ఎలాగైతే మనం కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్పారు. అలాగే ఏ మండలానికి సంబంధించి వాళ్ళని ఒక కోఆర్డినేటర్లుగా పెట్టి వారు కూడా మిగతా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వారందరినీ ఎలా సమన్వయపరుచుకొని మనం సభకి ఎలా వెళ్ళాలి. ఎందుకంటే ఈ సభ మనకి పోరాటాలతో కూడిన సభ నుంచి 11 సంవత్సరాల తర్వాత విజయం సాధించినటువంటి ఒక గొప్ప సభగా మనం అధికారం వచ్చిన తర్వాత ఉన్న సభగా మనం చూస్తున్నాం. కాబట్టి చాలా మంది రావాలనుకుంటున్నారు, చాలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వీళ్ళందరూ ఎలా వెళ్ళాలి, ఎక్కడ కూడా చిన్నపాటి లోపం జరగకుండా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మళ్ళీ వాళ్ళు ఇంటికి వాళ్ళు ఎలా చేరుకోవాలో అదంతా కూడా ఒక చక్కటి ప్రణాళికతో ఒక చక్కటి మార్గనిర్దేశం చేశారు. ఇక్కడ ఈ మాకు చాలా పనికొస్తాయి. అలాగే మేము వాటిని తీసుకొని ముందుకెళ్తాం. రేపు 14వ తేదీని సభను విజయవంతం చేస్తామని తెలుపుకుంటూ ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. ఇది 12వ సంవత్సరం. 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈసారి మా నాయకుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీలో గెలిచి అక్కడ ఆవిర్భావ సభ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒంగోలులో నియోజకవర్గం జనసేన నాయకులందరం కలిసి ఆ సభను ఎలా విజయవంతం చేయాలా అనే అంశం మీద జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు అలాగే నాయకులు రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం సమావేశం జరగడం జరిగింది. దీనికి సంబంధించి వారు మాకు పెద్దలు పలు సూచనలు చేశారు. ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒక సమన్వయ కమిటీని కూడా 2-3 రోజుల్లో నియమిస్తూ ఉన్నారు. దాంతోపాటు మండలాల్లో కూడా దానికి తగినట్టు సమన్వయ కోఆర్డినేటర్స్ నియమించుకొని అందరం ఒక తాటి మీద సభని ఎలా సక్సెస్ చేయాలనే దాని మీద మళ్ళీ మేము ఒకసారి కలిసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించుకుంటాము. అలాగే ఇప్పటిదాకా పోరాటాలు చేసి విజయోత్సవ సభలను జరుపుకున్నాము. ఈసారి మా జనసేన పార్టీకి సంబంధించి ఇది ఒక విజయోత్సవ సభలాగా మేమందరం భావిస్తూ ఉన్నాము. సో దానికోసం మేమందరం కలిసికట్టుగా మన ఒంగోలు పార్లమెంటు తరఫున రియాజ్ గారి అధ్యక్షతన మేమందరం క్రమశిక్షణ తోటి అక్కడికి పిఠాపురం ఇక్కడ నుంచి దూరం కాబట్టి చాలా ఒక మంచి ప్లాన్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటా అందరం కలిసి మళ్ళీ తిరిగి క్షేమంగా తీసుకొచ్చే వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో పాటు వచ్చిన జన సైనికులకి ఎలాంటి అవాంతరాలు జరగకుండా మేమందరం ఒక యూనిటీగా కలిసి కోఆర్డినేట్ చేసుకుంటా మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చే వరకు మేము పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని మీడియా ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. మార్చి 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవం సభలో ఆ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు ఈరోజు జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అలాగే సీనియర్ నాయకులు కంది రవిశంకర్ గారు మండల అధ్యక్షులకి అండ్ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఈరోజు దిశానిర్దేశం చేశారు. ఎలా కార్యక్రమం జరగాలి, దాన్ని మనం ఎలా పంచుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి సౌకర్యాలు మనం కలిగించాలనే అంశాల మీద ఈరోజు మా అందరికీ మార్గనిర్దేశం చేశారు. అయితే ప్రతిసారి కూడా ఆవిర్భావ దినోత్సవం ప్రతిసారి ఇప్పటంలో కానీ మచిలీపట్నం కానీ గత 2-3 సంవత్సరాలు జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా విషయాలు, ఎన్నో విషయాలు మాట్లాడటం వల్లే ఇప్పటి వరకు రాజకీయ ముఖ చిత్రం మారుతూ వచ్చింది. రేపు జరగబోయే సభలో కూడా మా జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ గత 11 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలను కూడా రేపు వర్ణించబోతున్నారని మాకు సమాచారం తెలుస్తా ఉన్నది. ఈ రేపు కూడా వచ్చే ఇప్పటి వరకు పనిచేసిన నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా న్యాయం జరుగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి రేపు ప్రజలు అందరూ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మా మండలం తరపున కూడా నేను కోరుకుంటున్నాను. ఈ నెల 14వ తేదీన జరగబోయేటువంటి జనసేన ఆవిర్భావ మహోత్సవ సభకు సంబంధించినటువంటి అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, తర్వాత పెద్దలు జనసేన నాయకులు రవిశంకర్ గారు, మా నియోజకవర్గానికి, కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు. గతంలో జరిగినటువంటి ఇప్పటం గాని మచిలీపట్నం సభల్లో జరిగినటువంటి దానికన్నా ఈసారి చాలా ఉధృతంగా మహోత్సవంగా జరగబోతుంది. ప్రత్యేకించి గ్రామాలలో ఉండేటువంటి పెద్దవాళ్ళు, మహిళలైతే చాలా చాలా ఆసక్తిని చూపుతున్నారు. అలా చూపడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. పల్లె పండుగ అనేటువంటి వాతావరణాన్ని నిర్వహించి దానిలో ఉండేటువంటి గొప్పతనాన్ని మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకున్నారు. గ్రామ స్థాయిలో ఉండేటువంటి మహిళలకు కూడా ఈ రోజు జనసేన యొక్క భావజాలం అనేటువంటిది, పవన్ కళ్యాణ్ గారు ఎంతగా కష్టపడుతున్నారు అనేటువంటిది తెలిసింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు అదేవిధంగా షేక్ రియాజ్ గారు, కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రేపు పిఠాపురంలో జరగబోయే 12వ వసంతం ఆవిర్భావ సభ చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా జరగాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. మండలాల్లో ఉన్నటువంటి నాయకుల్ని, జనసేన అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఆ యొక్క సభని విజయవంతం చేసే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కష్టపడే ప్రతి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ మేము ఎన్నంటూ ఉండి వాళ్ళని తీసుకువెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చేందుకు పూర్తిగా బాధ్యత చేపడతామని ఈ మీడియా ద్వారా అందరూ కూడా తెలియపరుస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు రేపు మార్చి 14న జరగబోయే విజయోత్సవ సభ, ఆవిర్భావ సభ కూడా కాదు, గత 11 సంవత్సరాలుగా ఆవిర్భావ సభ జరుపుకున్నాం. కానీ మొట్టమొదటిసారిగా 100% స్ట్రైక్ రేట్తో గెలిచి 21-21, 2-2 మొత్తం 23 స్థానాలు కూడా గెలిచి విజయోత్సవ సభ జరుపుకోబోతున్నాం. దానికి సంబంధించి ఈరోజు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు మరియు జిల్లా నాయకులు కంది రవిశంకర్ గారు కూడా మాకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. కొండేపి నియోజకవర్గంలోని 6 మండలాలలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కలిసి కూడా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా వచ్చేదానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ తోటి ఈ సభకు వెళ్లి సభను జయప్రదం చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్. మీడియా మిత్రులకి నమస్కారాలు. మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్లో ఈ రోజు నుంచి నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశాం. దానిలో భాగంగా ఈరోజు కొండేపి, దర్శి 2 నియోజకవర్గాలు ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, మండలాధ్యక్షుల్ని, వీర మహిళల్ని, కార్యకర్తలను అందరినీ కూడా పిలిచి రేపు జరగబోయే ఆవిర్భావ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆవిర్భావ సభని విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం అందరం. అలాగే రేపు కనిగిరి, గిద్దలూరు, వైపాలెం 3 నియోజకవర్గాలు కూడా రేపు పూర్తి చేసి ఆదివారం ఒంగోలు, మార్కాపురం 2 నియోజకవర్గాలు ఆదివారం పెట్టుకొని, ఎందుకంటే శనివారం ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి, సో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకు వస్తున్నారు కాబట్టి అటు కూడా కొంతమంది వెళ్తారని చెప్పేసి నాయకులు నాకు కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఆదివారంతో అన్ని కంప్లీట్ చేసి ఈ ఆవిర్భావ సభకి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మేమందరం కూడా బయలుదేరటానికి సిద్ధమవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేపు జరగబోయే ఆవిర్భావ సభని అందరం కలిసికట్టుగా ఒక పండగ వాతావరణంగా విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ జనసేన కార్యకర్తలకి, వీర మహిళలకి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. ఈరోజు కొండేపి నియోజకవర్గం నుంచి చాలా మంది వచ్చి ఉదయాన్నే
జరిగింది. ఇప్పుడు దర్శి నియోజకవర్గము ఇది ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మన ప్రకాశం జిల్లా తరఫున రియాజ్ గారు అందరూ కలిసి మాట్లాడి ఈ ప్రతి ఒక్కళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవాలండి. నా విన్నపం ఏంటంటే వెళ్ళే వాళ్ళు సంతోషంగా వెళ్తారు, వచ్చేటప్పుడు మన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు మీ పక్కన 2-3 వాళ్ళ ముగ్గురిని గుర్తు పెట్టుకొని వాళ్ళు వచ్చారో రాలేదా, బస్సు ఎక్కారా లేదా అనేది చూసుకోండి. దయచేసి ఇలాంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. రేపే జరగబోయేది ప్రపంచం మొత్తం ఇండియా వైడ్ ఫారిన్ వైడ్ తెలుగు సమస్య సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులు మన సాయి చూస్తూ ఉంటారు. అంత పెద్ద సభ ఇది. మనం గెలిచిన తర్వాత ఫస్ట్ సభ కాబట్టి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ఉంది. అందుకే అందరూ రావాలని చెప్పి ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సభను రావడం కంటే మనం మళ్ళీ ఇంటికి వచ్చి చేరటం అనేది చాలా మెయిన్. మరి ఒకసారి రియాజ్ గారు కూడా చెప్పారు కాబట్టి అన్నిటికంటే మీ భోజనాల గురించి కూడా రియాజ్ గారు పర్సనల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి దానికి సంబంధించిన వ్యక్తులతో మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. దాన్ని కరెక్ట్ గా తీసుకొని అందరూ కలిసి మన సొంత సభ ఇది. మన దాంతో పాటు మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.